గజ్జలలో చూసుకుంటే గనక గజ్జలలో గడ్డలు కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా కొన్నిసార్లు టీబీ గడ్డలు ఉండొచ్చు. అంతేకాకుండా కాళ్ళలో పుండ్లున్నా గానీ, కాళ్ళలో ఎటువంటి ప్రాబ్లమ్ వస్తే గనక మనకు గజ్జలలో వచ్చి ఆగిపోతూ ఉంటాయి. ఇట్లాంటి గడ్డలు మనం యాంటీబయాటిక్స్ పెడితే పోతుంటాయి. అట్లా పోని పక్షంలో మనం టీబీ గడ్డలా లేకపోతే క్యాన్సర్ గడ్డలా అనేది రూల్ అవుట్ చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ అవే గడ్డలు గనక స్క్రోటంలో వస్తే గనక, ఒకవేళ స్క్రోటంలో గనక గడ్డ వస్తే గనక 2 రకాల గడ్డలు ఉంటాయి. అదొకటి హైడ్రోసిల్ అంటాం అన్నట్టు. హైడ్రోసిల్ అంటే మనము యూజువల్‌గా వాడుక భాషలో అయితే గనక వరి బీజం అంటుంటాం అన్నట్టు. సో, హైడ్రోసిల్ ఉండే అవకాశాలు ఉంటది. అట్లాంటి వాటికి హైడ్రోసిల్‌కి అవి కంజెనిటల్‌గా ఉండొచ్చు, పుట్టుకతోటే ఉండొచ్చు, పెరుగుతా ఉండొచ్చు. అట్లాంటి వాటిని మనం గమనించుకొని ఒకసారి హైడ్రోసిల్ అంటే కనుక చిన్న ఇన్సిషన్‌లో మనం 3-4 సెంటీమీటర్ ఇన్సిషన్‌లోనే హైడ్రోసిల్ ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. స్కార్ కూడా కనపడకుండా మనము స్క్రోటంలోనే ఇన్సిషన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏందంటే తొందరగా రికవరీ పీరియడ్ అనేది ఉంటుంది. అంతేకాకుండా కొన్నిసార్లు ఆ గడ్డనే హార్డ్‌గా అనిపిస్తుంటుంది. అట్లా హార్డ్‌గా అనిపిస్తుంది అంటే అది టెస్టిక్యులర్ ట్యూమర్, సెమినోమాస్ అంటుంటాం. టెస్టిక్యులర్ ట్యూమర్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఏవైనా గడ్డలు స్వెల్లింగ్స్ కనుక టెస్టిస్‌లో కానీ లేకపోతే స్క్రోటంలో వచ్చినట్టు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. 1% కూడా అవి క్యాన్సర్‌గా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇమ్మీడియేట్‌గా సర్జన్‌ని కలవాల్సి వస్తుంది.